అవి కూడా ఒక్కటి కూడా మెజార్టీ ఆల్మోస్ట్ ఆఫ్ 90% స్కూళ్ళు కిరాయిల మీద, ప్రైవేట్ కిరాయిల మీద నడుస్తూ ఉన్నది. ఆ పరిస్థితి ఎట్లొచ్చిందంటే ఆఖరు పిల్లలు తాగడానికి కూడా 3 రోజుల నుంచి స్నానం చేయకుండా అట్లనే స్కూల్కు పోవడం జరుగుతుంది. అంతటితో ఆగలే, భోజనాలలో కూడా పురుగులు, అదేవిధంగా విష జ్వరాలు వస్తున్నాయి. రాత్రిపూట పట్టుకుంటేనేమో ఎలుకలు కరిచేస్తున్నాయి. కొన్ని హాస్టళ్లలో పాము కూడా కలిసి పిల్లలు చనిపోవడం జరుగుతున్నది. ఎక్కడ చూసినా పేరుకేమో ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని పేరు, కానీ మా చదువుకున్నటువంటి విద్యార్థులు సోదరిమణులకు మాత్రం చాలా తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు విష జ్వరాలు వచ్చి 5గురు చనిపోవడం జరిగారు. ఆసిఫాబాద్ కావచ్చు, సిర్పూర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇవన్నీ ప్రాంతాలే కాకుండా అన్ని జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. పట్టుకుంటేనేమో ఎలుకలు కరుస్తాయి, తింటేనేమో పురుగుల మందు, ఆ పురుగులతో తినేస్తే విష జ్వరాలు వచ్చేసి వైరల్ ఫీవర్ తోటి చనిపోతా ఉన్నా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుస్తలేదు. పేరుకేమో నాది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అనేది గొప్పలు చెప్పుకుంటాడు, కానీ ఎంతవరకు ఇది జరుగుతుంది? ఇది ప్రజానికేమో నాది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అంటాం, హాస్టళ్ల పరిస్థితి చూస్తేనేమో సరి అయిన భోజనం ఉండదు, అందులో గిల్ల పురుగులు వస్తాయి, ఎలుకలు వచ్చేస్తాయి. అన్ని కూడా గమనించకుండా ఇంతవరకు ప్రభుత్వం, ఇంతమంది చనిపోయిన ప్రభుత్వం ఇప్పటిదాకా దాని మీద పట్టించుకుంటూ లేదంటే ఏమన్నట్టు? ప్రజల జీవితాలు, విద్యార్థుల జీవితాలు అవసరం లేదా ఈ ప్రభుత్వానికి? ఎన్నికల ముందు నువ్వు చాలా వాగ్దానాలు చేశావు. ఆఖరుకు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే నేను ఇప్పుడే చూసిన మా తమిళసై గారు, గవర్నర్ ఆఫ్ తెలంగాణ, ఆమె 3 ఏళ్లు పూర్తి చేసుకుంటే ఆమె కూడా బాధ చెప్తున్నది. ఎవరికి చెప్పుకోవాలి? నేను ఎన్నో విషయాలు చెప్తున్నా, కాగితాలు రాస్తున్నా, దాన్ని పట్టించుకుంటూ లేదు. నన్నే అగౌరవపరుస్తారు. అటు పిలిస్తే రాడు, నేను హెలికాప్టర్ అడిగితే నాకు ఇయ్యరు, ఏది గిరిజన ప్రాంతం పోతామంటే. అసలు ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నడిపిస్తుండా లేకుంటే గవర్నర్ నడిపిస్తున్నా? ఆమెనేమో నేను ప్రజా దర్బార్ అంటున్నది, కేసీఆర్ ఏమో దర్బారే లేదు, కేవలం టీఆర్ఎస్ మంత్రులు వాళ్ళే. కనుక నా ఉద్దేశంలో తొందరగా సరిపెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ప్రతి గురుకుల స్కూళ్ళకు పోతాం, అక్కడ హంగామా చేయవలసి వస్తుంది. ప్రజలను మేము ఎందుకు చెప్తున్నంటే పిల్లలు చదువుకోవాలి, వాళ్ళని డిస్టర్బ్ ఎందుకు చేయాలని మేము అనుకున్నాం, కానీ పరిస్థితి చేయి జారిపోయింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఏ హాస్టల్లో సరి అయిన భోజనం పెట్టకపోతే, సరి అయిన అవకాశాలు ఇవ్వకపోతే ఈ ఎలుకలతోటి క్లీన్ ఉండదు, నీళ్లు ఉండవు. అలాంటి దగ్గర కాంగ్రెస్ కార్యకర్త నిలబడి విద్యార్థులకు సరి అయిన సాయం చేయాలి. ఇప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇమీడియట్ గా ప్రజల ప్రాణాలు కాపాడే ఈ ప్రభుత్వం చనిపోతే ఆ డాక్టర్లు ఉండరు, ఎవడు అడిగేటోడే లేడు. పేరుకు మాత్రం రోజు మా ముఖ్యమంత్రి గారు 1 అవర్ మాట్లాడతాడు. ఇలా గవర్నర్ గారు కూడా ఆల్మోస్ట్ ఆల్ 1 అవర్ నుంచి మాట్లాడుతూనే ఉన్నది ఆమె. అంటే ఏమిటి ఇది? మరి తెలంగాణ యావత్ భారతదేశంలో నంబర్ 1 అంటున్నాడు. ఇది నంబర్ 1 ఆరా బాబు? ప్రజలు చనిపోవడం, పిల్లలు చనిపోవడం, తిండి సరిగ్గా లేకపోవడం, నీళ్లు ఇవ్వలేకపోవడం, కిరాయి హాస్టళ్లలో, ప్రభుత్వ హాస్టల్లో గవర్నమెంట్ కట్టిస్తే దానికోసం ఒక రూపం వస్తుంది. అంతేగాని మీరు దాని మీద పట్టించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఏ జిల్లాలలో ఏదైతే బీసీ హాస్టల్ కానీ, ఎస్సీ హాస్టల్ కానీ, గురుకుల హాస్టల్లో ఎక్కడ అన్యాయం జరిగితే పోయి చూడండి. మీరు ఏది వారికి సరి అయిన సదుపాయాలు దొరుకుతున్నా, లేకపోతే అక్కడనే ధర్నాలు చేయండి, రోడ్డు మీదకి రండి. అప్పుడే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది. ఎందుకంటే గవర్నర్ గారు కూడా నిరాశ నిస్పృహతో మాట్లాడుతుంది. నేను ఎవరికి చెప్పుకోవాలి?
కొన్ని విషయాలు నాకు చెప్పలేకపోతున్నా అంటుంది. ఇక గవర్నరే గట్ట మాట్లాడిన తర్వాత ఇక ప్రభుత్వం ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఏ విధంగానైతే రాహుల్ గాంధీ గారు యావత్ భారతదేశంలో భారత్ జోడో ప్రోగ్రాం లాగా మనం కూడా హాస్టల్లో ఉన్న పేద విద్యార్థులకు సరి అయిన భోజనం, సరి అయిన సదుపాయం, వారికి ఆరోగ్యంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. చేయకపోతే ఏమవుతుందంటే ఈ ఆఖరుకు ఇది బిచ్చగాళ్ళ ప్రభుత్వం అయిపోతుంది. ఒక పక్కనేమో బార్ షాపులు, ఇంకో పక్క రిటైల్ షాపులు. కానీ హాస్టల్ మాత్రం ముఖ్యమంత్రి గారికి పట్టింపు లేదా? మరి గవర్నర్ గారు కూడా ఆమె కూడా నిరాశ నిస్పృహతో చెప్తుంది, నేనేం కాదు, నేను బరాబర్గా మాట్లాడుతున్నట్టు. మాట్లాడితే ఉత్తరాలు రాస్తే పని అవుతుందమ్మా. మేము కూడా రాస్తున్నాం ఉత్తరాలు. రాహుల్ గాంధీ ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ 3 ఏళ్ల క్రితం ఆయన స్టాచ్యూని మొదలుకొట్టిండ్రు. దాని తర్వాత మరి కొత్త చేస్తే అది కూడా లాకప్లో పెట్టిండ్రు. మరి మీరు కూడా ఇట్లా మాట్లాడితే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా అనేది ప్రజలకు అనుమానం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు దేశం మొత్తంలో తిరిగి ఈ దేశంలో వాళ్ళ నాన్న ఏది సద్భావన అన్నాడు, ఇప్పుడేమో జోడో అన్నాడు. రెండు ఒకటే. ఆయన చేసే కార్యక్రమం అదే, ఇవాళ ఆయన కొడుకు చేసే కార్యక్రమం అదే. కనుక మనం కూడా ప్రజల పక్షాన ఉండాలి. అపోజిషన్ బయటేమిటి తప్పనిసరిగా ఏది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ వాయిస్ను మనం రేజ్ చేయాలి, వాళ్ళ పక్కన ఉండాలి. అదేవిధంగా మరి ఈ అంబేద్కర్ ఇష్యూను కూడా నేను అన్ని పార్టీల ఎంపీలకు రాస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో 3 ఏళ్ళు అయిపోయాయి, ఇప్పటి వరకు లాకప్లో పెడతారు అంబేద్కర్ను. జ్యుడిషియరీ ఇవాళ ఉన్నటువంటిది ఏంది? జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, పార్లమెంట్, అదేవిధంగా మీడియా, ఈ 4 కంబాలను పక్కకు పెట్టేస్తున్నాడు. మనం దాని మీద ఉద్యోగం చేయాలి. పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టడానికి, ఈ బిల్లు ఇష్యూను, అంబేద్కర్ ఇష్యూ లేవట్టాలి. అదేవిధంగా ఢిల్లీలో కొత్తగా తయారవుతున్నటువంటి పార్లమెంటుకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతున్నా. ఏదైనా ప్రజలలో ఈనాడు ఈ ప్రభుత్వం మీద విరక్తి ఎత్తిపోయింది. పిల్లలలో కూడా ఆలోచన వచ్చింది. ఇక ఎవరు కూడా తల్లిదండ్రులు హాస్టల్లో పంపించే పరిస్థితి లేదు. ఇంట్లోనన్నా చదివిస్తాం కానీ మేము హాస్టల్లోకి పంపించమనే ఆలోచన వస్తుంది తల్లిదండ్రులకు. అలాంటి సమయంలో అటు అంబేద్కర్ ఇష్యూ కానీ ఇటు ప్రజలు చనిపోతుంటే దాని మీద మనం హాస్టల్ దగ్గర పోవాలి. వారికి సరైన సదుపాయాలు జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడాలి, పోరాడాలి, పోరాడాలి. ఆమె అదే కాదు ఇంకో మాట అన్నది, నేను కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను. అదేందో మాకు కూడా తెలియాలి కదమ్మా. గవర్నర్ గారు లోపటి సంగతి కూడా మాకు తెలుస్తే మేము మాట్లాడతాం కదమ్మా. నువ్వు మాట్లాడలేవు కదా, మేము కూడా మాట్లాడతాం. అపోజిషన్ మా డ్యూటీ. అంబేద్కర్ ఆనాడే రాసిండు రాజ్యాంగంలో, పవర్లో ఉన్నవాడు పవర్ లేనివాడు ఈక్వల్ అన్నాడు. అందుగురించే తెలంగాణ కూడా రావడానికి ఆయన రాసిన ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ వచ్చింది. కనుక ఆ సీక్రెట్ ఏమిటో ఆమె కూడా బయట పెట్టాలి. కొన్ని బయట చెప్పలేకపోతా ఉంటుంది. బయట చెప్పకపోతే ఎట్లా తెలవాలి? ఏమున్నది ఆ సీక్రెట్? నాకు అనిపిస్తుంది ఇద్దరు తగాదాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు సరి అయిన న్యాయం జరుగుతలేదు అనేది నా ఉద్దేశం. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం చేయాలి. అంబేద్కర్ ఇష్యూ కానీ, విద్యార్థుల ఇష్యూ కానీ, హాస్టల్ ఇష్యూ కానీ, తిండి ఇష్యూ కానీ, వారి ఆరోగ్య ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఒక ఇష్యూ జరిగింది ఒక హాస్టల్ అంటే ఇమీడియట్ గా ఆ లోకల్ ఉన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, మహిళా కాంగ్రెస్ పోవాలి, ధర్నా చేయాలి. ప్రభుత్వం ఏది ఇరికాటంలో పెడితేనే అప్పుడు ప్రభుత్వం కట్టు తెరుస్తుంది. ఆఖరుకు 3 ఏళ్ల తర్వాత గవర్నర్ కూడా నిస్సాయంగా ఉన్నది. నేను ఎవరికి చెప్పుకోవాలి అంటుంది. నువ్వే చెప్పవు, ఆయన చెప్పవు. మరి ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు ఏం కావాలి, ప్రజల పరిస్థితి ఏం కావాలని మనం తప్పనిసరిగా ఇది కూడా భారత్ జోడోతో పాటు ప్రజల ఇగ్గట్టును కూడా తెలుసుకోవాలి. ఇచ్చిన హామీలు ఏమైనాయి, ప్రజల పరిస్థితి ఏంటి, వారి ఆరోగ్యం కానీ,
వారి చదువు కానీ దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడాలి పోరాడాలి పోరాడాలి. ఆమెనే ఇట్లా మాట్లాడే బదులు మీ చేతులు అందరి మీద చేస్తున్నారు కదా మీరు పని. ఎవరి మీద అయితే ఈడీ కేసులు పెడుతున్నారు, అదేవిధంగా సిబిఐ కేసులు పెడుతున్నారు. గవర్నర్ గారు మరి మీకు మీ నాయకుడు ఉన్నాడు కదా అమిత్ షా, మరి అమిత్ షా కూడా వచ్చి ఒకేటే మాట్లాడతాడు. ఈయన అవినీతి చేసిండు, ఈయన జైల్లో పెడతాం, అవినీతి చేసిండు జైల్లో పెడతాం. 3 ఏళ్ల 4 ఏళ్ల నుంచి ఇంటున్నారు. చౌరు చిల్లుమని అయిపోతున్నాయి. నీ అమ్మ ఇదెక్కడ రోజు అదే మాట్లాడుతున్నాడు. పాడిందే పాట పాడు మల్ల దాసరి, పాడిందే పాట పాడు మల్ల దాసరి. ఇది ఉన్నది కనుక దీన్ని ఎదురు తిరగాలంటే ప్రజల్లో మన విశ్వాసం పెంచాలి, వారి ప్రక్కనే ఉండాలనేదే నా ముఖ్య ఉద్దేశం ఉద్దేశం ఉద్దేశం. ये सबको देना, दे दे लेटर दे दे, सबको दे दे, वहां पर भी अंदर की. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.